అంటే ఇది దిస్ షోస్ ద ప్యూర్ డెడికేషన్ ఆఫ్ అన్ యాక్టర్. ఈ ఫిలింలో అమ్మ పోలీస్ క్యారెక్టర్ వేయాలి, ఆ గెటప్ వస్తుంది అన్నప్పుడు లిటరల్లీ మీరు నమ్మరు, నాకు తెలిసి ఆవిడ నాకు 4 months టైం కావాలి ప్రిపరేషన్ అన్నారు. నేనేమనుకున్నాను, అమ్మ మీకు ప్రిపరేషన్ ఏంటి, యూఆర్ బాన్ టాలెంటెడ్, ఇదేంటిది అంటే షీ వాంటెడ్ టు రెడ్యూస్ వెయిట్ అండ్ షీ లిటరల్లీ రెడ్యూస్ 6 to 8 kgs. నాకు కరెక్ట్గా 10 అమ్మా. అంటే ఆన్ ద ప్రాసెస్ మనం కూడా ఒక సంవత్సరం పాటు తీసాను సినిమాని. సో తీసే ప్రాసెస్లో కూడా కొంచెం వెయిట్ రెడ్యూస్ అయ్యి ఉంటారు. సో లిటరలీ లైక్ తినేవారు కాదు, నాన్ వెజ్ మానేశారు. సో టు రెడ్యూస్ అంటే ఫర్ ద క్యారెక్టర్ ఆ డ్రెస్, పోలీస్ డ్రెస్ మళ్ళీ వేయాల్సి వస్తుంది కాబట్టి షీ వాంటెడ్ టు బి దట్ ఫిట్. ఓకే. సో దానికోసం అంత రెడ్యూస్ అవుతే నేను షాక్ అయినా. సో దట్ ఇస్ ద డెడికేషన్ దట్ ఆవిడ చూపించింది. ఇప్పుడు మీరు చెప్పండి. సో తగ్గాను, బాగా బక్కగా అయిపోయాను. కానీ బాబును డైరెక్టర్ ఇంత బక్కగా వద్దు, కొంచెం పెరగండి అన్నారు. సార్ మళ్ళీ కొంచెం పెరిగాను. దాన్ని మెయింటైన్ చేయడానికి మనకి సంవత్సరం పట్టింది నాకు. April 5th స్టార్ట్ చేసాం. సంవత్సరం కదా, సంవత్సరం పట్టింది. అంటే ఆ వెయిట్ ని అంటే ఆ అలాగే పోలీస్ క్యారెక్టర్ కాబట్టి ఫిట్ గా ఉండాలి. అది షేప్ అవుట్ అయిపోతే చండాలంగా ఉంటుంది. కరెక్ట్. ఎప్పుడైనా ఆ గెటప్ లో చూస్తున్నప్పుడు కర్తవ్యం గుర్తుకొస్తుంది ఆడియన్స్ కి. కరెక్ట్. సో అలా చూసుకోవాలంటే నేను పర్ఫెక్ట్గా ఉండాలి. సో దానికి కొంచెం జాగ్రత్తలు తీసుకుని మెయింటైన్ చేస్తూ, అప్పుడప్పుడు ఇబ్బందులు పడుతూ, నోరు కట్టుకుంటూ, తిండి తినకుండాను. బట్ ఎనీవే సినిమా ఆ క్యారెక్టర్ చూస్తున్నప్పుడు మళ్ళీ కర్తవ్యం గుర్తుకొస్తున్నట్టే అనిపించింది. ఐఎమ్ హ్యాపీ. మీరు కర్తవ్యం చేసినప్పుడు కూడా ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నారు? అప్పుడు జాగ్రత్తలు లేదు, అస్సలు లేదు. శుభ్రంగా తినేసేదాన్ని, బికాస్ ఐ వాజ్ యంగ్. ఇప్పుడు మన పెద్దోళ్ళు అయిన తర్వాత బాడీ మనం చెప్పినట్టు విందు, కానీ మనం చెప్పినట్టు వినేటట్టు చేయాలి, బెండ్ తీయాలి. అప్పుడు కేర్ తీసుకున్నారో లేదో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం కేర్ తీసుకోలేదండి. అంటే ఫైట్స్ జరిగేటప్పుడు రిస్క్ టేకింగ్ అండ్ ఈ డేరింగ్ అనేది మీకు చిన్నప్పటి నుంచి ఉందా విజయశాంతి గారు? నేను కర్తవ్యం తర్వాత నుంచి నాలో తెలియని ఒక మార్పు వచ్చింది. సో హ్యావ్ టు డూ అన్నది నాకు లోపల నుంచి చెప్తూ ఉంటుంది, చేద్దాం చేద్దాం అని. అంటే హీరోయిన్లో ఎక్కడ తక్కువ కాకూడదు కదా. అవును అవును. సో ఆ హీరో ఇమేజ్ వచ్చిన తర్వాత ఏదైనా కొత్తదనం, కొత్తగా చేయాలి, అది కొంచెం కష్టమైనా కూడా ఇష్టంతో చేయాలి అన్న దీంతో చేసేదాన్ని.